ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకం గురించి ఈరోజైతే మీకు తెలియజేస్తాను. అకౌంట్లోకి 15,000 వచ్చేది అప్పుడే. ఏపీ సీఎం చంద్రబాబు పలు పథకాల అమలుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. నీతి ఆయోగ్ నివేదికపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాలు, సూపర్ 6 హామీలపై కీలక వ్యాఖ్యలైతే చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దిగజారిందని ఆయన అన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రం నుండి వచ్చిన నిధులను అభివృద్ధి పనులకే ఖర్చు చేయాల్సి ఉందని, అవి సంక్షేమ పథకాలకు అందుబాటులో ఉంచలేమని స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వెంటనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేస్తామని అన్నారు. సంక్షేమ పథకాలు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుండి భారీ నిధులు అందినప్పటికీ వాటిని సంక్షేమ పథకాలకు కేటాయించడం సాధ్యం కాదని ఆయన స్పష్టమైతే చేయడం జరిగింది. కాబట్టి అమ్మఒడి అనే పథకాన్ని తల్లికి వందనంగా మార్చారు. ఈ తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు ఇస్తాము అన్నారు కదా, అవైతే ఇప్పట్లో అయితే రావు అంటున్నారు. ఇక తల్లికి వందనం గురించి ఈ పథకం అయితే అందరూ తల్లులైతే ఎదురు చూస్తున్నారు, అమ్మఒడి పథకం ఎప్పుడు వస్తుంది అనేసి. ఇక ఇప్పట్లో అయితే రాదు ఫ్రెండ్స్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.